పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 13. అలాంటిదేమీ అయ్యి ఉండదు. నేను ప్రేమించిన రేణును అప్పుడే మర్చిపోయి ఇంత త్వరగా శ్యామను ప్రేమిస్తానా? ఇలా అని నేను అనుకుంటున్నాను అంతే. నా మనసులో అలాంటి ఫీలింగ్ ఏమీ వచ్చి ఉండదులే అని తనను తానే సర్ది చెప్పుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని, శ్యామ బ్రేక్ఫాస్ట్ ఏం చేశావు? త్వరగా పెట్టు. ఆఫీస్కి టైం అవుతుంది అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఈ మాట అంటూ ఉండగానే తన ముందు ప్లేట్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ని చూసి, అరే శ్యామ, నీకెలా తెలుసు నాకు ఇదంటే ఇష్టమని అని అడుగుతాడు. నేను అత్తయ్య గారికి కాల్ చేసి మరీ కనుక్కున్నాను. మీకు ఇష్టమైనవి ఏంటో ఇంకా దేని గురించి ఆలోచించుకోకుండా మీరు తినండి అని అంటుంది పక్కన కూర్చొని వడ్డిస్తూ. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళొస్తాను శ్యామ, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఈ నెల రోజుల్లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా పెరుగుతుంది. విజయ్ని కలిసిన కార్తీక్, రేయ్ బావా, ఎలా ఉన్నావురా అని అంటాడు. బాగున్నాను, కానీ ఇప్పుడైనా మీ కొత్త కాపురం ఎలా ఉందో చెప్తావా? చెప్పేదేముందిరా, మేమిద్దరం బాగున్నాము. శ్యామ కూడా నాతో చాలా బాగుంటుంది. నాకు కావలసినవన్నీ దగ్గరుండి మరీ తనే చూసుకుంటుంది. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి, నువ్వే చెప్పు అని అంటాడు సంతోషంగా. రేయ్, నీకేమన్నా పిచ్చారా? భార్యాభర్తలుగా ఉండండిరా అని నేనంటుంటే ఫ్రెండ్స్లా ఉంటాము అని అంటారేంట్రా? ఏదో ఒకటి చూసుకోండి. కానీ నాకు మళ్ళీ రేణు కాల్ చేసిందిరా. అవునా? నాకు ఒకసారి కాల్ చేసింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాన్రా. అయినా మళ్ళీ ఎందుకు పదే పదే కాల్ చేస్తుంది అని అంటాడు అనుమానంగా. ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు, నీతోనే మాట్లాడాలి అని అంటుంది. పోనీ ఒకసారి మాట్లాడు, చూడకూడదు అని అంటాడు సలహా ఇస్తున్నట్టుగా. ఇంకా ఆపరా విజయ్, ఏంటి మాట్లాడి చూసేది? ఒకప్పుడు నన్ను కాదు అనుకొని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వింటాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించేదేంటి అని అంటాడు కోపంగా. అలా కాదురా, ప్రతి ఆడపిల్ల ప్రేమించిన వాళ్ళని వదిలేస్తుంది అని అంటారు, మోసం చేసింది అని అంటారు, కానీ దాని వెనకున్న కారణం మాత్రం ఎవరు చూడరు. ఏమో, ఎవరికి తెలుసు, తను భయపడే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీ గురించి అలా చెప్పిందేమో. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటే దాని అర్థం మనల్ని మోసం చేసిందని కాదురా, ఇంకా ఏదో బలమైన కారణం ఉంది అని. మనం ప్రేమించిన వాళ్ళని మనమే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని అంటాడు విజయ్. బాగుందిరా, నేను నీ ఫ్రెండ్ని, కానీ నువ్వు మాత్రం ఆ రేణుని వెనకేసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు అని అంటాడు. వెనకేసుకొని రావడం లేదురా కార్తీక్, ఒక్కసారి ఆలోచించు అని మాత్రమే చెప్తున్నాను. ఒక్కసారి మాట్లాడితే తప్పేముంది? అరే, తను ఏం చెప్తుందో కూడా నువ్వు వినాలి కదా. విన్న తర్వాత నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి అని అంటాడు సలహా ఇస్తున్నట్టు. ఏమోరా, నాకు మళ్ళీ రేణుతో మాట్లాడడం అస్సలిష్టం లేదు. ఏదో కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను, కానీ నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేశావు. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు కార్తీక్. రే కార్తీక్, సరే ఇంకా రేణు గురించి ఏం మాట్లాడను, ఓకేనా అని వెళ్ళిపోతున్న కార్తీక్ చేయి పట్టుకొని ఆపుతూ, ఇలా రా, వచ్చి కూర్చో. ఎందుకురా నీకంత కోపం? కోపం వస్తే చాలు వెళ్ళిపోవడానికి ముందుంటావు అని అంటాడు విసుగ్గా. కోపం కాదురా, బాధ. ఎంత ప్రేమించాను రేణుని, ఆ విషయం నీకు తెలుసు కదా. అయినా సరే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నేను ఎవరో తెలియదు అని చెప్పింది, నన్ను ప్రేమించడం లేదు అని చెప్పింది. ఆ మాటలు నేను ఇంతవరకు మర్చిపోలేదురా అని అంటాడు బాధగా. సరే సరే, ఇంకా ఆ విషయం వదిలే, కానీ రేపు సాయంత్రం ఆఫీస్ వాళ్ళందరూ కలిసి పార్టీ చేస్తున్నారు, గుర్తుంది కదా నీకు అని అంటాడు విజయ్. గుర్తుంది, కానీ ఇంతకీ ఈ పార్టీ ఎందుకోసం? ఏరా, నీకు ఈ విషయం కూడా తెలియదా? మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటారా, అందుకే మన ఎండి గారు సక్సెస్ పార్టీ ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, రేపు కొత్తగా ఎండి గారి ఫ్రెండ్ కూతురు మన ఆఫీస్లోనే జాయిన్ అవుతుందంటారా, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అంటాడు అనుమానంగా. ఇంకా తనే మాట్లాడుతూ, అవును, పార్టీకి నువ్వు ఒక్కడివే వస్తున్నావా? నా సిస్టర్ని కూడా తీసుకొని వస్తున్నావా? అదే ఆలోచిస్తున్నాన్రా. నాకైతే నేను ఒక్కడనే రావాలి అని ఉంది, కానీ మన ఆఫీస్లో స్టాఫ్ అందరూ మీ వైఫ్ని పరిచయం చేయండి అని అడుగుతున్నారు. దానికి ఇదే మంచి టైం అని నేను అనుకుంటున్నాను.
అందుకే శ్యామాని పార్టీకి తీసుకువద్దామా లేదా అని ఇంకా ఆలోచిస్తున్నాన్రా అని అంటాడు కార్తీక్. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావేంట్రా? మా సిస్టర్ని కూడా తీసుకొనిరా. తనని నువ్వు ఇంతవరకు ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు కదా. తనకు కూడా అందరినీ పరిచయం చేస్తే నాకు తెలిసినంత వరకు తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా మన ఆఫీస్ స్టాఫ్ అందరూ అడుగుతున్నారు అని అంటున్నావు కదా. వాళ్ళందరికీ పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది అని సలహా ఇస్తాడు విజయ్. సరేరా, రేపు నేను మీ చెల్లి ఆఫీస్ పార్టీకి వస్తాంలే. ఇంక నేను వెళ్తాన్రా. శ్యామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బయలుదేరుతున్న కార్తీక్తో, నీకు మా సిస్టర్ అంటే ఎంత ప్రేమరా బావా, ఎదురు చూస్తూ ఉంటుంది అని బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటాడు వెటకారంగా. ఫ్రెండ్దేముందిరా, ఎప్పుడైనా కలవచ్చు. కానీ వైఫ్ ఉంది చూడు, మనం వెళ్ళకపోతే భోజనం చెయ్యరు, మనం లేటుగా వెళ్తే మాట్లాడరు. తనకెప్పుడు కోపం ముందే ఉంటుందనుకో అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. పర్వాలేదు, మా సిస్టర్ మా వాడిని బాగానే దారిలో పెట్టింది అని మనసులోనే నవ్వుకుంటాడు విజయ్. మరి విజయ్ చెప్పినట్టుగానే కార్తీక్ శ్యామాని ఆఫీస్ పార్టీకి తీసుకొని వెళ్తాడా లేదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.